ఆంధ్రప్రదేశ్‌లో విఫలమైన ప్రయోగాన్ని తమిళనాడులో విజయ్ చేస్తున్నాడు. ఇదివరకు గూడా అక్కడ గూడా విఫలమైంది. అక్కడ హీరోల్లో విజయకాంతు, కార్తీకు, ఆ తర్వాతన శరత్ కుమారు, కమల్ హాసన్ ఇంతమంది పార్టీలు పెట్టి మునిగిపోయారు. ఏంటంటే అప్పటికప్పుడు మేము కొత్తోళ్ళని తీసుకొస్తాం, యువతరాన్ని తీసుకొస్తాం అని ఇస్తారు. జనం నిజంగా కొత్త వాళ్ళని ఎంపిక చేసుకుంటున్నారా? ప్రధాన పార్టీల్లో వచ్చే కొత్త వాళ్ళని ఒప్పుకుంటున్నారు గానీ, కొత్త పార్టీల కొత్త వాళ్ళని ఒప్పుకోవట్లేదు. అట్లాంటి ఒక మార్పుకు ప్రయత్నించినోడు చిరంజీవి. బీసీలకి 50% సీట్లు ఆ రోజునే ఇచ్చాడు పార్టీ పెట్టి. కానీ 18 సీట్లకు పరిమితం అయ్యాడు. అది కూడా ఆ గెలిచినోళ్ళలో ఆహ్, ఎక్కువ మంది ఆ గతంలో రాజకీయ అనుభవాలు ఉండొచ్చినటువంటి వాళ్ళు. ఇక్కడ ప్రజలు రాజకీయ అనుభవం లేని కొత్త వాళ్ళకి కొత్త పార్టీలు అవకాశం ఇవ్వట్లేదు. దానికి సాక్ష్యం జనసేన 2019లో పోటీ చేసి చివరికి స్వయంగా పవన్ కళ్యాణే 2 చోట్ల ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇద్దరు హీరో, హీరో గారి తమ్ముడు. ఈయన హీరో. ఇప్పుడు విజయ్ పెట్టాడు. నిన్న వాళ్ళ కారు డ్రైవర్ కొడుక్కిచ్చాడు టికెట్టు. లేపోతే ఇంకోళ్ళకిచ్చారు. చక్కగా సెంటిమెంట్ రైజ్ చేయడానికి బావుంది. నిజంగా ఓట్లేస్తారా అక్కడ ప్రజలు? సామాన్యులకిచ్చాం వీళ్ళందరూ మీ హృదయాల్లోని మనుషులు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు ఇక్కడ అట్లాగే చెప్పారు. మరి జనం మాత్రం ఎక్స్‌పీరియన్స్‌డ్ పొలిటీషియన్‌లకే ఎక్కువ ఛాన్స్ ఇస్తా వస్తున్నారు. కాబట్టి ఏం జరుగుద్దో చూడాలి.